అంతా ఇప్పుడు డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఇక్కడ అదొకటి సార్. ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఉమ్, ఈరోజు కొద్దిసేపు అయిన తర్వాత మన ఎక్కువ పార్ట్నర్స్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ వాళ్ళ ఎదురుగా డౌన్లోడ్ చేసి చూపిస్తాను అనుకుంటున్నా వేరే మొబైల్లో ఓకే సార్. ఓకే సార్. డౌన్లోడ్తో సహా డౌన్లోడ్తో సహా అలా ఉమ్. చేయాలని ఆలోచిస్తున్నాను. సరే సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇప్పుడు ఇప్పుడు కొత్త మొబైల్స్ లేటెస్ట్ గా ఒకవేళ 1 year బిఫోర్ కానీ 2 years బిఫోర్ కానీ ఎవరైనా తీసుకున్న మొబైల్స్ లో అయితే ఆటోమేటిక్ అందులో ఆల్రెడీ ఇన్స్టాలే ఉంటాయి సార్. ఇన్స్టాల్ ఉంటుంది గూగుల్ కానీ మీట్ అప్డేట్ అనేది చేసుకోవాలి. అంతే, ఓన్లీ రైట్. అప్డేట్ అనేది టచ్ చేస్తే సరిపోద్ది అంతే. అంటే ఓల్డ్ మొబైల్స్ లో అయితే మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్ ఎస్ అవును అర్థంగా ఉంది. Yes, sir. అవును. Yes, sir. సో Yes, sir, అదైతే అంత డిస్టర్బెన్స్ లేకుండా అంతా బాగుంటది కొద్దిగా. అంటే రేపటి నుంచి కొద్దిగా ట్రై చేస్తే బాగుంటుంది. రేపటి నుంచి ఏం చేస్తా అంటే రేపటి నుంచి కూడా కాదు, అసలు 10 నిమిషాల ముందు స్టార్ట్ చేస్తా. రేపు ఎల్లుండి, సో రేపు ఫ్రైడే, సండే నుంచి వెళ్ళి మండే కానీ కంటిన్యూ చేద్దాం సార్ అందులో. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ రోజు ఉంది చూడండి, మనకి గురువారం ఉంది, శుక్రవారం ఉంది, శనివారం ఉంది, ఆదివారం కూడా ఉంది. అంటే 3 రోజులు 4 రోజులు కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చాం. మళ్ళీ మనం ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా 3 రోజులు కూడా టైం ఇచ్చాం మనం. ఇక మండే నుంచి మాత్రం స్టార్ట్ చేద్దాం సార్. మండే నుంచి కంటిన్యూ చేద్దాం అందులో. సో పార్ట్నర్స్ అందరూ కూడా, మీరు అందరూ కూడా మరి ఈ 3-4 రోజుల్లో అందరూ కూడా కరెక్ట్గా అందులో రీచ్ అవ్వడానికి ప్రయత్నం, దీన్ని ఎలా డౌన్లోడ్ ఉంటుంది ఆల్రెడీ అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు మరి ఖచ్చితంగా అది అర్థం మన డౌన్లోడ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఒక టైం ఇచ్చాం. తర్వాత ఇంకొక విషయం మధ్యలో చెప్తాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. ఒకటి వీడియో ఆన్ చేస్తాను. ఇప్పుడు నేను వీడియో షేర్ చేసి చూపిస్తాను మీకు. నేను ఇంకో మొబైల్లో నేను మీ ఎదురుగా డౌన్లోడ్ చేస్తాను. అంటే అది మీ అందరు చూడాలన్నమాట, చూస్తారనమాట. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసి 1 minute సార్, మీకు ఒక వీడియో ఆన్ చేస్తాను. ఆన్ చేసి స్క్రీన్ షేర్ ఒకటి వీడియో ఆన్ చేయాలంటే ఎట్లా తెలియదు, చూద్దాం. ఓకే, స్క్రీన్ షేర్ చేశాను. ఆ తర్వాత వీడియో ఆన్ చేస్తాను. వీడియో ఆన్ చేశాను. సో బ్యాక్ కెమెరా పెడతాను. సో మై పార్ట్నర్స్, ఇది అందరికీ కూడా ఇక్కడ ఒక ప్లే స్టోర్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇది ప్లే స్టోరు. ఈ ప్లే స్టోర్ మీద క్లిక్ చేసాము అంటే, సో ఇక్కడ మీకు సెర్చ్ బటన్ ఉంటుంది. ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేశారంటే మీరు ఇలా అంటే ఇక్కడ పైన గూగుల్ మీట్ GOOGLE గూగుల్. చూడండి సార్, అందరికి కనబడుతుంది సార్. వీడియో షేర్ అవుతుందా సార్? షేర్ అవుతుంది సార్, క్లియర్ గా ఉంది. సో ఇలా ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ స్పేస్ ఇచ్చండి, జాగ్రత్త పెట్టండి, MEET గూగుల్ మీట్ అని పైన వచ్చి చూడండి. ఇగో ఇది టచ్ చేసిన పర్లేదు, ఇది టచ్ చేసిన పర్లేదు మీరు. ఓకేనా, ఏది టచ్ చేసినా ఓకే. ఇలా టచ్ చేశారంటే ఇక్కడ చూడండి సార్, వీళ్ళకి ఆల్రెడీ ఉంది కనుక ఓపెన్ అని వచ్చింది, లేదా మీకు ఇన్స్టాల్ అని వస్తుంది, లేదా అప్డేట్ అని వస్తుంది. బట్ ఈ విధంగా రావాలి, అప్డేట్ అని ఓపెన్ అని రావాలి. దీని మీద ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేశారంటే ఇలా వస్తుంది సార్. అందరికీ కూడా ఇలా వస్తుంది. ఓకేనా, సో అందరికి కూడా ఇలా వచ్చినప్పుడు మీరు ఇక్కడ న్యూ నొక్కినా పర్లేదు. బట్ న్యూ నొక్కితే ఏమవుతుందంటే ఆల్రెడీ ఇది ఉంది కనుక ఇలా ఉంది. మీకు లేకపోతే మీకు అడుగుతుంది. మరి ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ప్రైవసీ సెట్టింగ్ కానీ సో ఇందులో ఈ మొబైల్ కూడా నేను లేదనుకున్నాను, బట్ ఉంది ఇందులో. సో ఇక్కడ అకౌంట్ కాడ ఏమైతే మీరు దేనికైతే గూగుల్ ఇది ఫోన్కి మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి పైన కనబడుతుంది. ఓకేనా, సో ఆ విధంగా ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు దీన్ని గో టు సెట్టింగ్ వెళ్తారా? ఓకే, నో అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ న్యూ అని వచ్చింది కదా. అంటే ఇక్కడ మనం ఎవరికైనా కాల్ కూడా చేయొచ్చు అనమాట. అంటే మనకు వాళ్ళకి ఎవరికైతే గూగుల్ మీట్ ఉందో వాట్సాప్ను ఏదైతే ఎలాగైతే మనం యూటిలైజ్ చేస్తున్నామో అలాగే ఇది కూడా యూటిలైజ్ చేయొచ్చు అన్నట్టు, అది కనబడుతుంది. దెన్ ఇక్కడ గ్రూప్ కాల్ కూడా మాట్లాడచ్చు. ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. మీరు క్రియేట్ లింక్ అవసరం లేదు. ఇక్కడ మీరు మీటింగ్ చేసినప్పుడు క్రియేట్ లింక్ కానీ లేదా క్రియేట్ లింక్ అవసరం లేదు. ఓకేనా, సో క్రియేట్ లింక్ అంటే ఇలా వస్తుంది. ప్రైవసీ సెట్టింగ్, మీటింగ్ ఇవన్నీ వచ్చి మీ అందరికీ ఇక్కడ ఈ విధంగా అవన్నీ అడుగుతుంది. బట్ అవసరం లేదు.
మీరు జస్ట్ ఇప్పుడు నేను పంపించిన దాని మీద మీరు షేర్, ఇప్పుడు ఇందులో కూడా వాట్సాప్ వీళ్ళకు ఉందా చూస్తాను, ఒక్క నిమిషం. మన జీసీసీ గ్రూప్లో నేను సెండ్ చేశాను. మీరేం చేయాలా, బస్ సింపుల్. ఇది ఇంతకు ముందు ఒక్క చూడండి ఇక్కడ, అప్పుడు ఇది షేర్ చేశాను కదా. నేను మీటింగ్ స్టార్ట్ చేస్తే చాలు ఉందనుకోండి, మీరు జస్ట్ దీన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అదే తీసుకెళ్తా అక్కడికి. ఆస్క్ టు జాయిన్. ఇగో ఇక్కడ ఇలా రాగానే మీరు ఏం చేయాలి సార్, ఫస్ట్గా మీటింగ్ జాయిన్ అవుతున్నారు కదా సార్, ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు నా వీడియో కనబడుతుంది. సో మీరేం చేయాలా, ఇక్కడ ఇగో ఏమో క్లిక్ చేసుకోవాలా. వీడియో బంద్ అయిపోయింది, ఇగో ఆడియో బంద్ అయిపోయింది, అవునా. ఆస్క్ టు జాయిన్ అంటే ఏంటంటే మీరు క్లిక్ చేశారంటే నాకు నోటిఫికేషన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేశారంటే నాకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఇతను జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నాడు, నేను క్లిక్ చేయాలా. దాన్ని మళ్ళీ ఆ తర్వాత మీరు ఆటోమేటిక్ అయ్యేటట్టు అవన్నీ నేను చేస్తా. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ విధంగా వస్తుంది. మీరు దీని మీద క్లిక్ చేయగానే వీడియో అండ్ మైక్ ఆన్లో వస్తుంది. చెప్తాను మళ్ళీ సార్, ఇది చూడండి సార్, ఇది వినండి. ఇలా ఉన్నారు కదా, ఇదా ఇలా క్లిక్ చేయొద్దు. బట్ నేను ఇందాక మనం ఏది చూపించాను, ఇది చూపించాను మీకు. దీని మీద క్లిక్ చేయగానే ఇది నేను పంపించిన లింక్ ఉంది కదా, ఇలా క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుంది చూడండి. ఏమొస్తుంది సార్, వీడియో ఆడియో రెండు ఆన్ అవుతాయి. బట్ మీరు ఏం చేయాలి, ముందుగా ఇక్కడ ఈ ఆస్క్ నొక్కక ముందే, ఈ ఆస్క్ మీద క్లిక్ చేయకముందే, అంటే ఇది నీకు కనబడుతుంది ఇప్పుడు, అంతే, మాకు కనబడదు. బట్ ఎప్పుడైతే ఇది క్లోజ్ చేయకుండా ఇలా వీడియోను క్లోజ్ చేయకుండా ఇక్కడ ఆస్క్ జాయిన్ అన్నావు, టక్కన ఎదుటి వ్యక్తి ఏం చేశాడు అంటే మిమ్మల్ని అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ కనిపిస్తున్నది అక్కడ కనబడుతుంది. సో అందుకని చెప్పి ఏం చేయాలి, ముందుగా ఇది బంద్ చేసుకోండి, కావాలంటే ఇది కూడా బంద్ చేసుకోండి. దెన్ ఆస్క్ అంటే మమ్మల్ని అడగండి. ఇట్లా చూడండి, మీటింగ్ చాలు ఉంటేనేమో వెంటనే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీటింగ్ చాలు లేదు, అందుకని చెప్పి ఇక్కడ ఏమవుతుంది, ఓకే అతనికి పోతా ఉందన్నమాట. ఏమని, అది అతనికి ఏది ఎవరైతే అడ్మిన్ ఉన్నారో, ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది, ఇలా అది వెళ్తుంది అనమాట, అంటే రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. ఓకేనా, అప్పుడు ఇది మీరే క్యాన్సిల్ చేయొచ్చు, తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ కూడా అవుతుంది అది. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటే మళ్ళీ ఒకసారి వెళ్తాను. ఏమి లేదు, మనము ఇక్కడ ఇందాక మనం ఏం చేసాం, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం. ఆ తర్వాత మన వాట్సాప్లో మన లింక్ ఆల్రెడీ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తాము, ఇలా క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందాక మనము బంద్ చేస్తాం కనుక అది బందే ఉంది. సో ఇప్పుడు దేని ఇక్కడ మనం ఆస్క్ టు జాయిన్ అంతే. ఇక్కడ ఓపెన్ ఉంటే మీది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఎవరు కానీ ముందుగా మీరు ఖచ్చితంగా బంద్ చేసుకోండి. ఓకేనా, వీడియో అనేది వీడియో అండ్ ఆడియో బంద్ చేసుకోండి. ఓకేనా, బెటర్. అర్థమైంది అనుకుంటాను, లేదంటే మళ్ళీ మధ్యలో కూడా చూపిస్తాను, మళ్ళీ రేపు స్టార్టింగ్లో బిగినింగ్లో చూపిస్తాను, మళ్ళీ ఖచ్చితంగా చూపిస్తే మీకు అందరికి అర్థమవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేనే వీడియో బంద్ చేశాను. వీడియో బంద్ అయిందా సార్? ఓకే, వీడియో బంద్ అయింది కదా, నా ప్రాబ్లం. సో రామశేషు, వెల్కమ్ సార్. రామశేషు, మీరు ఎంటర్ చేశారా? ఎంటర్ చేసినట్టున్నారు. ఓకే, సో ఈరోజు మరి ఎట్లా స్క్రీన్ షేర్ చేసుకున్నాం కనుక, ఓకే ఎక్కువ మోడ్స్ రాలేదు, 50. ఓకే, వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు మనకు, నా ప్రాబ్లం. సో ఒక స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక ఆల్రెడీ. వాట్సాప్లోకి వెళ్దాం. ఓకే, సో వాట్సాప్లో మన ఒక గ్రూప్లోకి వెళ్దాం. చూడండి సార్, ఇక్కడ మరి చాలామంది వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అంటే సో వీరభద్రాపురం విలేజ్, కొత్త వలస మండల్, విజయనగరం. ఓకే, డిస్ట్రిక్ట్ ఏపీ ఇండియా, మండల్ విజయనగరం. ఓకే, మండల్ నో ప్రాబ్లం. సో ఇది ఏమైనా అంటే ఇక్కడ చూడండి, ఇంకొకరు కూడా కునవలస, ఓకే, విలేజ్ తెర్లం మండల్, విజయనగరం డిస్ట్రిక్ట్ ఏపీ ఇండియా. కంగ్రాచులేషన్స్ సార్ సత్యనారాయణ గారు ఫర్
For your 10,000 PVC meter new token staking, let's brighter your life with the PVC, the future of currency. Wow. Congratulations, Bhaskar Garu. Your 26,000 PVC meter new token staking. Let's brighten your life with PVC meter, the future of currency. Yes. సో ఇలా కొత్త వాళ్ళు కూడా మరి ఈరోజు వీళ్ళకి మరి ఈ మీటింగ్ తరపు నుంచి వెళ్ళి కంగ్రాచులేషన్ సార్. సో వండర్ఫుల్ ప్లాట్ఫామ్లోకి మీరు రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ సార్. ఎందుకంటే సో మేమందరం కొద్దిగా డల్గా ఉన్నా కూడా బట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది ఇందులో కంపల్సరీ. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు. ఈరోజు మరి ఇద్దరిని కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. మన విజయవాస సార్ అయితే ఫార్వర్డ్ చేశారు. ఓకే, తన పేరు బొబ్బిలి సత్యనారాయణ. సో వీళ్ళు కూడా వస్తూనే మరి గ్రేట్ ఏంటంటే ఒక 10,000 PVC మీటర్తో టోకెన్ స్టేకింగ్, ఒక 26,500 మళ్ళీ ఒకరు టోకెన్ స్టేకింగ్. గ్రేట్ కదా? సో ఎప్పుడైతే ఇంకా మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ మనమంటే నేను లేని మనమంటే చాలా మంది అని అర్థం. డ్రాప్ అవుదామన్న ఆలోచనలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అఫ్కోర్స్ బయటకు చెప్పినా చెప్పకున్నా వింటాను. బట్ అది కాదు సార్. ఇక్కడ ఏంటంటే నమ్మకం. మనం నిన్న నుంచి కూడా అదే మాట్లాడుకుంటున్నాం. సో నమ్మకం అనేది ముఖ్యం అనమాట. డోంట్ వరీ. సో ఇక్కడ మరి కొత్త వాళ్ళను కూడా మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. సో వాళ్ళకు నిజంగా ఫ్యూచర్ ఉంటుందని చెప్తున్నాం. ఎందుకంటే తనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు తను వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది సార్, కంపల్సరీ. అట్లా అని చెప్పేసి మనకు ఉండదంటే మనకు కూడా ఉంటుంది. బట్ మనం రోజు మాట్లాడుకుంటున్నాం కదా, ఏం కథ, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి. వాళ్ళ స్థితిగతులు వేరు, మన స్థితిగతులు వేరు. మనమేమో ఆల్రెడీ పెట్టి ఉన్నాము, అది ఇప్పుడు వస్తుందని చెప్పేసి మనం చూస్తున్నాము. బట్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చెప్పేటప్పుడు కూడా మరి కైన్ వాల్యూ ఇంత ఉంది, రాబోయే రోజుల్లో అది ఖచ్చితంగా పెరుగుద్ది. రాబోయే రోజులు అంటే మరి నెలలు, మరి 6 నెలల లోపు వాళ్ళు కూడా సంవత్సరం అని 2 సంవత్సరాలు అని చెప్పేసి మాటిస్తే కనుక మళ్ళీ కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా టైం పడుతుంది అని చెప్పి వాళ్ళకు అంటే కనుక పర్వాలేదు. కానీ సో ఎవరికైనా కూడా మరి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం లోపే PVC మీటర్ రేట్ ఎక్కడికైనా వెళ్తుంది అని అంటే వెళ్ళని పర్లేదు, వెళ్తే మంచిదే. బట్ మీరు అలా కొద్దిగా లాంగ్ టర్మ్ పెట్టి తీసుకొస్తే అంటే వాళ్ళకు అలా ప్లాన్ ఇస్తేనే బెటరు. అంటే ఇది నా ఆలోచన మాత్రమే. లాంగ్ టర్మ్ చెప్తేనే బెటరు. తక్కువ సమయం చెప్పి అది అనుకున్నట్టుగా మరి మనకి రీచ్ అవ్వకపోతే మన ఫేస్ వాల్యూ ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేను ముందే చెప్పాను. ఓకేనా? సో అలా వచ్చే వాళ్ళకి మాత్రం మంచిగా లైఫ్ ఉంటుంది. సో మనం అందరం కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఏమంటున్నా? భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో వర్క్ చేసుకుంటూ వెళ్ళండి, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది కంపల్సరీ. సరే, ఓకే. స్క్రీన్ షేర్ అవుతుందా? నేను చూడట్లేదు. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కనుక సో నువ్వు కూడా ఒకసారి మనం ట్రస్ట్ వాలెట్ కూడా వెళ్దాం కదా. వెళ్ళి చూద్దాం. మరి కొన్ని వ్యాలెట్లు ఈ మధ్యన ఓపెన్ చేయక చాలా రోజులు అవుతుంది. మనం బిజీగా ఉండి ఎంత బిజీ అంటే ఈ మధ్యన కొన్ని వ్యాలెట్లు ఓపెన్ చేయక చాలా రోజులు అవుతుంది. టోకెన్ స్టేకింగ్ .io రాంగ్ కొట్టామా? టోకెన్ స్టేక్ ఓకే, కింగ్ వచ్చింది, కింగ్ రాలా.
ఓకే, 100 డిలీట్ చేద్దాం. ఇలాంటప్పుడు 100 డిలీట్ చేయాలి. ఓకే, టోకెన్ స్టేకింగ్ ఐఓ, సారీ, సో ఇలా వస్తుంది. టోకెన్ ప్రొసీడ్ ఎనీవే. దెన్ ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం నెట్వర్క్ సెలెక్షన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కనెక్ట్ వ్యాలెట్. ఇక్కడ మనది ఏదైతే పిన్ మనం చేసుకున్నాం అది ఇవ్వాలి. దెన్ సబ్మిట్ చేయండి. సో ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ ఎదురవుతుంది మనకి. 1474 ఇదేంటి సార్? ఏంటన్నట్టు ఇది స్టేకింగ్ వ్యాలెట్ 1474. ఓకే, దీన్ని మళ్ళీ మనం స్టేకింగ్ చేయొచ్చు సార్. మ్యాక్సిమం 1000 నుంచి సార్ 1000 కొట్టచ్చు సార్, 1000 కొట్టచ్చు. అది కొట్టచ్చా? ఓకే సార్. చలో అందరు చూడండి సార్. మరి ఈ వ్యాలెట్ ఓపెన్ చేయక చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు స్టేక్ చేస్తున్నాం అనమాట. 1000 ఫీస్ మీద మనం స్టేక్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే, స్టేకింగ్ చేస్తున్నాం మనం ఇక్కడ. సో ఇక్కడ $1 అంటే $1.5 కట్ అవుతుంది. ఓకే, $1.5 అనేది కట్ అవుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఓకే ఇవ్వండి. 1400 సంథింగ్ ఉండే ఇక్కడ అనుకుంటాను. ఓకే, స్టేకింగ్ క్లిక్ చేస్తే 1400 ఉంటే ఇప్పుడు చూడండి సార్ స్టేకింగ్ అయ్యింది. ఓకేనా? అప్రూవ్ కూడా అయింది, వెంటనే అప్రూవ్ అవుతుంది ఇప్పుడు. ఓకేనా? సో ఈ విధంగా స్టేకింగ్ చేసుకోవచ్చు. సో స్టేకింగ్ స్టేటస్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి మనకు 2000 కంటే 3000 రావాలి ఇటు పక్కన. సో 1000 అంటే 1500 ఈ విధంగా రావాలి. ఇక్కడ పెండింగ్ ఉంది. ఓకే, సో 2000 1 మినిట్ సార్. 1 మినిట్. జీహా, అయితే ఇక్కడ మనం ఆల్రెడీ టోకెన్ స్టేకింగ్ 25,000 బట్ యాక్టివ్లో తక్కువ ఉన్నట్టున్నది. అందుకని చెప్పేసి తీసుకుంది కదా ఇప్పుడు మనం స్టేకింగ్. ఓకే, నెక్స్ట్ వ్యాలెట్ స్టేకింగ్. సో ఇది ఇప్పుడు మనం స్టేకింగ్ చేసాం 1000. దానికి టెన్షన్ అవసరం లేదు. సో వెళ్దాం ఇప్పుడు మనం ఎక్కడికి? టోకెన్ ఫార్మింగ్లోకి వెళ్దాం. ఓకే, కంటిన్యూ. సో ఇక్కడ న్యూ టోకెన్ ఫార్మింగ్. అచ్చా, ఓకే, అలా కాదు. ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్లు ఏముందో చూసుకుందాం మనం. 775 ఉంది. $775 కిందకి లెక్క వస్తుందా? రైట్. సో 84,560 పీవీసీ మట్టి లెక్కకి వస్తుంది. ఓకే, దీన్ని న్యూ ఫార్మింగ్ చేసేద్దాం. న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ మ్యాక్సిమం 500. సబ్మిట్. సో పిన్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే దగ్గర 500కి మరి $7.5 కట్ అవుతుంది. అంటే $800, $750 వేసుకోవచ్చు. ఓకేనా? ఇలా క్లిక్ చేస్తే ఇందాక $150 అనుకోవచ్చు అవి, ఎందుకంటే
అక్కడ 150 రూపాయలు, ఇక్కడ 800 రూపాయలు, దగ్గర దగ్గర 750 వేసుకో, అక్కడ 150, ఎంత 900 రూపాయలు మనము మన యొక్క బిఎన్బి ఛార్జ్ అనేది పెట్టుకున్నాం. ఓకేనా, ఎంత 900 రూపాయల బిఎన్బి ఛార్జ్ అనేది కట్ అయింది ఇప్పుడు మనకి. సో 750 ఉండే జాగాలు ఇప్పుడు 500 వెళ్ళిపోయినాయి. సో కింద చూడండి సార్, పీవీసీ మీటర్ కూడా మనకి 100కి 5 ఎక్స్ట్రా కట్ అవుతాయి కనుక కింద చూడండి సార్ 525 కట్ అయ్యానని చెప్తుంది. ఓకే, అప్రూవ్ అయిపోయింది, కట్ అయ్యానని చెప్తుంది. ఓకేనా, ఇది మరి 500కి వేయేస్తాయా సార్? 500ఏనా? ఇది 500 అనుకుంటా, ఎందుకంటే ఇది డీపీ నుంచి వెళ్ళి మనకు వచ్చింది, మనం చేసుకున్నాం. 500 కదా సార్? 500 తిరిగి వస్తుంది మళ్ళీ కదా? 500 సార్. ఎస్ ఎస్, 500. అవును సార్, అవును సార్, ఈ ఫార్మింగ్ అనేది 500. ఓకేనా, సో ఈ విధంగా మనం ఇక్కడ చేసేసుకోవాలి. చేసేసుకుంటేనే మంచిగా, ఇక్కడ నిలబెట్టుకునే మనకు బెనిఫిట్ లేదు. ఇక్కడనే కదా సార్ మనకు ఆల్రెడీ చాలా వరకు మరి మొన్న రేపు అంటే 27 నాడు ఎక్కువ మందికి కట్ అయింది ఇదే కదా సార్? ఇక్కడనే కదా 250 ప్లస్లో అయిందే సార్, ఇన్ని అందరు జీరో అయినా అయింది సార్. ఎస్ ఎస్ సార్, ఎస్ సార్. రోజు మీటింగ్కి వచ్చే వాళ్ళకైతే జీరో కావద్దు, బట్ 100 లోపు ఉన్న వాళ్ళకి అవుతుంది. తర్వాత 1000-2000 ఉన్న వాళ్ళకి జీరో అవ్వలేదు సార్, నడుతుంది. 700-800 కూడా ఉన్న వాళ్ళకి కూడా బాగుంది. రోజు మీటింగ్ వస్తున్న వాళ్ళకి తెలిసి, నాకు తెలిసి. మీకు కట్ అయిందా సార్? మీకు 100-200 ఉన్న 200-300 ఉన్న ఒక వ్యాలిటీ ఏదైనా చూసుకొని ఉంటే అది కట్ అయిందా సార్? సార్ అన్ని 80-90 ఇట్లా ఉండే సార్, 8 వ్యాలెట్లు 80-90 ఉంటే కట్ అవుతాయి సార్. సార్ సార్ 105, 104 లోపల ఉన్న వాళ్ళకి కట్ అయింది సార్. అది కామన్, అది ఖచ్చితంగా కట్ అవుతుంది. నాకు ఇక్కడ 700 పైన ఉన్నాయి, అవి అట్లే ఉన్నాయి. సో ఇప్పుడు మీ ఎదురుగా చేశాను నేను దాన్ని. సో ఎనీవే, ఓకే, కట్ అయిన మాట వాస్తవమే, చాలా మందికి అందరికీ కట్ అయింది సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం రివార్డ్ స్టేజ్లోకి వెళ్దాం ఇప్పుడు. ఓకే, కనెక్ట్ వ్యాలెట్లో 1872 పీవీసీలు ఉన్నాయి. ఓకే, దాని వాల్యూ వచ్చేసి 17 యూఎస్డిటీలు. ఆ లెక్క ప్రకారం, ఏ లెక్క ప్రకారం అంటే ఇక్కడ పక్కన కనెక్ట్ వ్యాలెట్ పీవీసీ 0.0092 యూఎస్డి లెక్క ప్రకారం అని చెప్తుంది. సో నెక్స్ట్ రివార్డ్ స్టేజ్లోకి వెళ్దామా, వెళ్ళి చూద్దాం ఒకసారి. రైట్, సో ఇక్కడ రివార్డ్ డీటెయిల్ చూస్తే 3063 ఎర్లీ బర్డ్లు ఏమన్నా పెండింగ్ ఉందా అంటే లేదు. రిఫరల్ పని ఏం లేదు. ఓకే, రివార్డ్ ఇప్పుడు రివార్డు చూస్తే 4800 సంథింగ్ ఉంది ఇక్కడ. సో మరి దీన్ని కూడా మనం రిడీమ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నుంచి సార్ విడ్రాల్ పెట్టుకునేది కూడా ఇక్కడ నుంచి వెళ్ళి, అండ్ దీన్ని మనం మళ్ళీ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు. సో కంటిన్యూ సెల్ఫ్. ఇక్కడ ఏమంటున్నాడు, యూ కరెంట్లీ హ్యావ్ యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్ 3563 అండ్ ఏ లిమిట్ అప్ టు 1437 లెఫ్ట్ ఫర్ న్యూ టోకెన్ ఫార్మింగ్. అంటే ఇప్పుడు నాకు టోకెన్ ఫార్మింగ్ చేసడానికి లేదా సార్? 100 చూద్దాం ఒకసారి ఏమంటారో, చేయొచ్చు. ఓకే ఓకే, ఓకే, మళ్ళీ ఇక్కడ ఇప్పటికీ 900 కట్ అయ్యాయి, మళ్ళీ 150 రేపటిన చూడండి. ఒక $7.5, ఒక 1.5, ఇప్పుడు ఇది 1.5 అనుకోవచ్చు, అంతే కదా సార్? సో ఆల్రెడీ 900 ఉంటే ఇప్పుడు ఇక్కడ 1050 రూపాయలు, ఒక 1050 రూపాయలు కట్ అయినాయి ఇప్పుడు మీ ఎదురుగా. ఒక వ్యాలెట్కి 1050 రూపాయలు ఇప్పుడు కట్ అయ్యాయి. అంటే 300 203 వ్యాలెట్లు ఉన్నాయి. అంటే అన్నిట్లలో ఇంత ఉండా అనుకో మాలు. బట్ మనం అంటే సో పబ్లిక్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు మరి ఇందులో చేయబట్టట్లేదు అంటే, అయితే విత్డ్రాల్ ఇవ్వాలా, అయితేనేమో క్యాండిడేట్ పెరగాల. బట్ నేను చేయాల్సింది చేయను.
అయితేనేమో రేటు పెరిగిపోవాలి, అయితే విత్డ్రాల్ ఇవ్వాలి, అయితే ఏదో సిస్టమే చేయాలి తప్ప నేనేం చేయను అనేది మనం అనుకుంటుంటాం పబ్లిక్. ఐ మీన్ నేను కూడా అనుకోండి అందులో. ఓకే, సో ఈ విధంగా సో ఇంకొక 45 వ్యాలెట్ కూడా చూడాలా. బట్ అంతలోపు మీరు ఎవరన్నా అడగాలనుకుంటే, ఏమన్నా మాట్లాడాలన్నా లేకపోతే ఏమన్నా అడగాలన్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకేనా? సో అంతలోపు ఇంకొకసారి కూడా ఇంకొక వ్యాలెట్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దామంటే చూద్దాం. ఓకే, అసలు ఎవరైనా మాట్లాడలేదు కనుక హ్యాండ్ రైజ్ ఏమన్నా వచ్చిందో చూద్దాం ఒకసారి. ఎస్, హ్యాండ్ రైజ్ కూడా ఎవరు చేయలేదు, హ్యాండ్ రైజ్ కూడా ఎవరు చేయలేదు కనుక మనం నెక్స్ట్ స్క్రీన్ షేర్ కంటిన్యూ చేద్దాం. 1 minute. ఓకే, ఒకసారి టెలిగ్రామ్లోనే మన ఓకే ఇది మన మీటింగే కదా. జాయిన్ మీ ద ట్రేడింగ్ గేమ్, యూజ్ మై రిఫరల్ కోడ్. ఇది ఇలాంటివి చేస్తేనే నచ్చదు. ట్రేడింగ్ గేమ్ అంట సార్, ఏంది ఇది? మోహనుజీ ఇలాంటి పెట్టకండి సార్. ఆల్రెడీ పబ్లిక్ చాలా సో బ్యాన్ చేయొచ్చు సార్. నేను ఇక్కడ థర్డ్ ఆప్షన్ అని నొక్కానంటే అతనికి మళ్ళీ పోస్ట్ చేసినకు ఉండదు. బట్ అది నేను చేయట్లేదు. జస్ట్ డిలీట్ ఆల్ ఫ్రమ్ మోహను బస్ అంతే. మీ ఎదురుగా డోంట్ పుట్ ఎనీ అదర్ లింక్స్ సార్. ఎవరైనా అదర్ లింక్స్ చేస్తే మీరు క్లిక్ కూడా చేయొద్దు సార్. ఇట్స్ చాలా డేంజర్స్ ఉన్నాయి, చాలా డేంజర్ ఉన్నాయి. సో ఎవరు కానీ ఆ లింకులు మీరు క్లిక్ చేయకండి. ఏపీకే ఫైల్ వస్తుంది ఈ మధ్యన, ఏపీకే ఫైల్ అంటది. సో ఆటోమేటిక్గా అది మీ బ్యాంకు గిన మొబైల్ లింక్ అయి ఉంటే ఆ మొబైల్లో మీరు ఏపీకే ఫైల్ని క్లిక్ చేస్తే, ఆ క్లిక్ని ఎలా తయారు చేశారు అంటే ఆ లింక్ని ఎలా తయారు చేశారంటే నువ్వు ఒక క్లిక్ చేస్తే నీ యొక్క అకౌంట్లో ఉన్న, అంటే ఎంతవరకు లిమిట్ పెట్టాడో ఏంటో తెలియదు, నీ యొక్క అకౌంట్లో ఉన్న మనీ కట్ అవుతుందని విన్నాం. అందుకని చెప్పేసి ఏపీకే ఫైల్ అట్లా తయారు చేయొద్దు. ఓకేనా? ఎవరు క్లిక్ చేయొద్దు. సో మరి పార్ట్నర్ దయచేసి ఇక్కడ అదర్స్ ఒకటి ఏవి లింకులు షేర్ చేయొద్దు. మన ప్రీవియస్ మెటా లర్న్ అండ్ అర్న్ జీసీ మన గ్రూప్లో ఎవరు కానీ అన్నెసెసరీ మెసేజ్లు చేయొద్దు దయచేసి. ఓకే, ఈ మధ్య అన్ని మంచి మెసేజ్లు వస్తున్నాయి, వేరే మెసేజ్లు రావట్లేదు. ఇక్కడ ఎవరైనా మెసేజ్ చేయొచ్చు, ఎందుకంటే ఓన్లీ అడ్మిన్ అనేది ఏం లేదు. ఓకే, గ్రూప్ సెట్టింగ్ మెంబర్స్ 2742, అడ్మినిస్ట్రేషన్ 12, రిమూవ్ యూజర్ 39, రీసెంట్లీ యాక్షన్ అవసరం లేదు. ఇక్కడ కూడా ఓన్లీ అడ్మిన్ చేయొచ్చు అనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. వన్ మినిట్ ఒకటి చేసి చూస్తాను, ఎవరైనా చెప్పాలి ఇక్కడ. ఒకటి చేంజెస్ చేశాను, మరి ఇక్కడ ఏమొస్తుంది సార్? ఓన్లీ అడ్మిన్ అనే రావచ్చు. ఒకసారి చూస్తా. మీరు చూడకూడదు, మీరు చూస్తే మీరు అడ్మిన్ మీకు రాదు. ఇక్కడ చూడండి సార్, ఎవరైనా ఇన్ని రోజులు ఇక్కడ పీవీసీ మెటా జీసీలో ఎవరైనా పంపించే విధంగా ఉంది, అందరూ కూడా సెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా ఉంది ఎవరైనా చూసి చెప్తారా?
ఏమైనా చేంజ్ జరిగిందా? చూడండి, హాయ్ అని మెసేజ్ పెట్టాను నేను ఇప్పుడు. మన సార్ ఆనంద్ సార్ ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు మెసేజ్ పెట్టడానికి వస్తుందేమో ఒకసారి చెక్ చేయండి సార్. సార్ టెలిగ్రామ్ లో ఇప్పుడు మన గ్రూప్ లో హాయ్ అని పెట్టండి. అంటే గ్రూపులా సార్? గ్రూప్ లో, ఇక్కడ టెలిగ్రామ్ చూస్తున్నారు గ్రూప్ కదా, లో. ఇప్పుడు ఆల్రెడీ మీరు టెలిగ్రామ్ టెలిగ్రామ్ లోకి వచ్చారు చూడు, అందులో మీరు ఇదే ఒక పెట్టాలా సార్? హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఇది ఉంది కదా సార్, పీవీసీ మెటా లర్న్ అండ్ అర్న్ ఏదైతే గ్రూప్ ఉందో ఇలా ఓపెన్ చేసి ఇట్లా మీరు ఇక్కడ హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఇట్లా హాయ్ HI హాయ్ అని రాయండి ఒకసారి. ఓకే, ఈ సార్లు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, వెంకట్ యూ సార్, వెల్కమ్ సార్. ఆకాష్ సార్, ఇవ్వండి సార్. సార్ చెప్పాలి సార్. ఓకే, ఇక్కడ నాటాలో వస్తుంది సార్. ఇక్కడ నాటాలో ఎస్ సార్, ఎస్ సార్, ఓన్లీ ఓకే 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 అంటే ఓకే ఓకే సార్, అర్థమైంది. ఇక్కడ కూడా చేయొచ్చు, ఇక్కడ కూడా చేయొచ్చు. చేస్తున్నారు సార్. నేను చేయట్లేదు. ఓకే, ఇప్పుడు నేను చేయట్లేదు, నేను ఆన్ చేస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు ఆన్ చేశాను. మళ్ళీ చూడండి సార్, మళ్ళీ ఇప్పుడు ఆన్ చేశాను. మీకు అందరికి ఇప్పుడు ట్రై చేయండి సార్. ఇప్పుడు ఎవరైనా పెట్టి చూడండి, ఇప్పుడు వస్తుందో రావట్లేదు చూడండి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశాను సార్. ఇందాక సార్ పేరు ఎవరు మాట్లాడారు? సార్ పేరు ఓకే సార్, వస్తుంది సార్, వస్తుంది. ఓకే, వచ్చింది. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అదే క్లారిటీ గురించి అంతే, అంటే సేమ్. ఎందుకంటే పబ్లిక్ రాంగ్ మెసేజ్ అంటే దీన్ని రాంగ్ గా యూటిలైజ్ చేస్తే అందుకే మేము అలా చేయాల్సి వస్తుంది తప్ప అసలు మీకు తెలుసు కదా, నాకు తెలిసి కూడా నేను చేయను. అందరి యొక్క మనసులోని మాటలు షేర్ చేసుకుంటారని ఓపెన్గా పెడతాను అనమాట. అలా ఉన్నదాన్ని దాన్ని అలా మీరు అంటే పబ్లిక్ మీరంటే మీరని కాదు. సో అలా మరి ఎవరు కానీ దాన్ని రాంగ్ యూటిలైజ్ చేసుకోకూడదు. ఓకేనా, రాంగ్ చేయొద్దు. కరెక్ట్గా మెసేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అందరికీ. ఎస్ యా, థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కళ్ళు మీరు రియాక్ట్ అయినందుకు అందరు కూడా. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. ఓకే, నేను అందరికీ ఓపెన్గానే పెట్టినాను, కానీ రాంగ్ మెసేజ్లు, రాంగ్ స్క్రీన్స్, మన షేర్ లింకులు మీకు ఎక్కడైనా వస్తే అలాంటివి పెట్టద్దు. ఓకేనా, సో దాన్ని మీరు పర్సనల్గా పంపించుకోండి. అంటే సపోజ్ ఇప్పుడు మీరు వెంకటేష్ సార్కి పంపించాలనుకున్నారు, సో వెంకటేష్ సార్కి పంపించేసేయండి. అనవసరంగా అంటే మీకేమైనా కొత్త బిజినెస్ ముందరికి వస్తే మీ యొక్క ఎదుటి వ్యక్తులు ఇలా మీరు మీ గ్రూపులు ఉంటే అందులో షేర్ చేయండి అని చెప్తారు, కరెక్టే. బట్ ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయమన్నమాట, అంతే. ఏమన్నా సార్, ఇక్కడ మనము యాక్సెప్ట్ చేయము, అంతే. ఓకేనా, సో ఇక్కడ అవి థ్యాంక్ యూ ఆల్. సో ఇప్పుడు కూడా మరి మన వాళ్ళు మెసేజ్ చేస్తున్నారంటే యాక్టివ్లో ఉండాలని అర్థమవుతుంది. అయితే అది మనకు కావాల్సింది కూడా, అందరూ యాక్టివ్లో ఉండాలని కోరుకుంటున్నాం. సో నేను ఇప్పుడు వాట్సాప్లో కూడా ఓపెన్ పెట్టాను. వాట్సాప్లో కూడా అందరూ మెసేజ్లో సెండ్ చేసేలానే పెట్టాను అనుకుంటున్నాను. ఒకసారి చూస్తాను. అందరికి ఇస్తే ఇప్పుడు ఇచ్చాను. అందరికి నేను అప్పుడు ఇస్తాను, అప్పుడే అది క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా కొద్దిగా రాంగ్ మెసేజ్ పెట్టేసరికి, మళ్ళీ రాంగ్ అంటే ఇప్పుడు తను పెట్టిన వ్యక్తి తన మైండ్ సెట్లో తనకు మంచిదే, ఇట్స్ ఓకే, నేను తప్పు చేయట్లేదు అంటే తప్పుడు పోస్ట్ చేయట్లేదు తను అనుకుంటాడు. సో కాకపోతే ఇక్కడ మనము మరి ఒక 1000 మెంబర్స్ ఉన్నప్పుడు సో అందరూ ఉంటారు కనుక మనము అందరినీ అందుబాటులో అంటే మనసులో పెట్టుకొని ఏది పోస్ట్ చేయాలో ఏది పోస్ట్ చేయకూడదు అనేది కొద్దిగా ఆలోచించి చేసుకోవాలి. దీన్ని బట్టి మీరే ఇండైరెక్ట్ చెప్తారు, దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా,
నమస్తే. I need one doubt, sir. టెల్ మీ సార్, చెప్పండి. $100 తోని మన పీవీసీ పెట్టని వ్యాలెట్ లో మనము బై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రేట్ లా 0.005 ఉన్నది. 0.995 ఉంది కదా సార్. 96 అయితే ఎన్ని డాలర్స్ వస్తాయి మనకు? అంటే డాలర్స్ తో ఎగ్జాంపుల్ జస్ట్ అంటే ఎస్ సార్, $100 తో పీవీసీ పెట్ట మనం బై చేయాలనుకుంటాం. బై చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ కనబడుతుందా Yes. సార్? ఓకే, Yes, మీరు sir. అడిగారు కదా, దానికి మనము లైవ్ లోనే చూద్దాం సార్. ఎందుకంటే మరి నేను ఒకటి చెప్పడం మీరు బికాస్ ఒకటి ఎందుకంటే అవును సార్. more than people helping also is BNB charges. ఎస్ ఎస్ రండి సార్, ఇక్కడ చూస్తున్నాను యూఎస్డిటి. ఓకే, దెన్ ఇక్కడ కింద మనము పీవీసీ. ఓకే పీవీసీ, ఓకే పీవీసీ. సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ ఒక $100 పీవీసీ బై చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో ఇక్కడ లైవ్ లో ఉన్న అయితే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇక్కడ చూడండి సార్, మనకి 10,432 పీవీసీలు వస్తున్నాయి సార్. ఓకే, ప్రెసెంట్ రేట్ ఇంత వస్తున్నాయి. అవును. సో ఓకే, మీ డౌట్ ఇప్పుడు ఎంత ఉంది సార్? ఒక్కసారి ఒక పీస్ పెట్ట పెట్టండి సార్ ఒకటి. ఇప్పుడు ఇలా రూపాయల్లో చూసుకుందామా? రూపాయల్లో చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు లేదు సార్, అది అక్కడ $100 ఒక్క పీవీసీ మెట పెట్టండి అంటున్నా. ఒక పీస్ మీద పెట్టిన ఇక్కడ ఒక్క పీస్ మెట ఎంత రేట్ ఉంది? $1 ఉంది కదా సార్? ఎస్. ఇప్పుడు మీరు అమ్మాలనుకుంటున్నారు అనుకోండి. సరే చూడండి సార్ ఏమొస్తుందో చూడండి. అర్థమైంది సార్. సో 0.0095 ఎస్ సార్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 0.0095 ఉంది కదా సార్. 0.009694 వచ్చినప్పుడు అక్కడ అమౌంట్ మనకి ఎంత వస్తుంది? మనకు డాలర్స్ అనేది ఎంత వస్తుంది మనకు అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ $2 వస్తాయా, $3 వస్తాయా, $1 వస్తుందా? అది నా డౌట్ సార్. అంటే ఇక్కడ మీకు ఎట్లా అంటే సార్, అది అప్పుడప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ మనం తీసుకున్నాం ఉంది. ఇప్పుడు దీనికి మనం ప్రైస్ చేంజ్ చేయలేము. ఇట్లా ప్రైస్ చేంజ్ అంటే అవునండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇగో మీరే రాసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు ఇక్కడ ఓకే, ఇప్పుడు 95 ఉన్నప్పుడు మీరు ఓకే 93 అనుకుందాం. చూసారు అక్కడ ఎన్ని పీస్ మెడల్ వస్తున్నాయి అంటే రేట్ ఇప్పుడు ఇక్కడ తగ్గింది. అవునా సార్? అక్కడ మీరు పీవీసీ పెట్ట రేట్ అంత వస్తుంది. అది సెంట్, అది ఒక పీవీసీ మెడ కూడా కాదు. అది ఓకే, ఒక పీవీసీ మెడ కంటే ఇప్పుడు 96 సెంట్ 96 అంటే 0.96 పీవీసీ మెట. అది ఒక పీవీసీ మెట కూడా కాదు అది పైది. మీ డౌట్ ఏంటంటే నేను చెప్తాను ఏంటంటే మీ డౌట్ క్లియర్ చేస్తాను, క్యాలిక్యులేషన్ చేస్తాను సార్. ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ 0.93 పైసలు ఉన్నాయి. ఈ పైసలు అనుకోండి ఒక పీవీసీ మెటకి. ఎగ్జాంపుల్ అర్థమైంది సార్? ₹1 కావాలంటే ఇంకెంత కావాలి? 7 పైసలు కావాలి, అంతేనా సార్? 7 పైసలు కావాలి. 7 పైసలు కావాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ఇంటూ ఒక 10,000 పీవీసీ మీట కొనుక్కున్నారు అనుకోండి. 10,000 ఒక 1000 కాదు సార్, 10,000 ఎంత అయింది సార్? 9,300 అయిందా? అయిందా సార్? ఓకే, అయింది కదా? ఓకే సార్, అయింది. సో ఇప్పుడు దీన్ని మీరు సెంట్రల్లో చూసుకుంటే సపోజ్ మొన్న మనకి 0.1 చూసాం అంటే దాన్ని మనము ₹1 కిందకి క్యాలిక్యులేషన్ చేసుకుంటే అమ్మేశారంటే ఇక్కడ ఈ 9,300కి మీరు కొన్నారు. సో ₹1 ఎంత మీరు అమ్మేస్తే ₹10,000 మీకు వస్తాయి. అంటే ₹700 బెనిఫిట్ ఇక్కడ. అర్థమైంది ఎప్పుడు మీకు? మీరు అడిగిన క్వశ్చన్ ఇదేనా? అంటే నేను డాలర్స్ లెక్క డాలర్ తోనే మాట్లాడితే మీరు ఇప్పుడు
ఇట్లా చెప్పినా అంతే, అట్లా చెప్పినా అంతే. మీకు డాలర్ లెక్క ప్రకారమే కావాలనా? అంటే ఎస్ సార్, క్యాల్కులేషన్ డాలర్ లెక్క ప్రకారం కావాలన్నా మీకు? రూపాయలు వద్దా? ఎస్ సార్. నేనేమంటా అంటే ఇప్పుడు 0.0095 ఉంది కదా సార్, 0096 కంటే ఎంత వస్తుంది మనకు? $1 వస్తుందా, $1 వస్తుందా అనేది నా ఇన్స్ట్రక్షన్. సార్ ఒక్క నిమిషం. సార్ చూడండి. ఏం సార్? సార్ ఒక్కసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. 0.0095 కదా ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు. అవునవును సార్. 0.96 వస్తే ఎంత వస్తుంది అది మనకు? అంటే $100 మనం పీవీసీ మెటల్ బై చేస్తే ఏం రాదు సార్, ఏం రాదు. ఎందుకంటే బిఎన్బి ఛార్జే కట్ అవుతుంది కదా. ఆ ఒక్క పాయింట్ లో చిన్న పాయింట్ మైక్రో చిన్న పాయింట్ లో ఏం రాదు. ఎందుకంటే $100 మీరు బై చేసి కొంచెం పైకి వెళ్తే ఇమ్మీడియట్లీ కొంచెమే పైకి వెళ్తే ఏం రాదు, వెయిట్ చేయాలి. మన ఛార్జెస్ కట్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సి ఉంటే వెయిట్ చేయాలి. అంటే 0.95 కాకుండా 96, 97, 98, 99 ఆ రేంజ్ లో తీసేయాలి. అర్థమవుతుందా సార్? అప్పుడు మీకు ఎంత వస్తుంది సార్ అంటే కనీసం $1 పైన వస్తుంది అన్ని కట్టుగా. అంటే ట్రేడింగ్ ఫీజు, అంటే గ్యాస్ ఫీజు, ఇవన్నీ ఫీజు ఉంటది కదా, ఆ ఫీజు కట్టగా మిగిలిన అమౌంట్ $1 వస్తుంది. అంతే సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ సార్. సో మొన్న మేము ఏం చేసామంటే ఇక్కడ చూడండి మీరు, మనము ఎక్కడైనా ఏం చేస్తామంటే మీ యొక్క క్వశ్చన్ నాకు అర్థమయ్యి నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ. సో మొన్న నేను ఏం చేశానంటే, మీరు డాలర్లు అడిగినా ఎక్కడైనా ఏం చేసినా కూడా మేము మొన్న నిజంగానే ఇక్కడ ఒక క్యాల్కులేషన్ చేసాము. ఓకే, 1 month క్యాండిల్ పెడితే ఈజీ అవుతుంది. ఓకే, ఇలా మేము మొన్న క్యాల్కులేషన్ చేసాము. ఓకే, సో ఈ క్యాల్కులేషన్లో మొన్న పీవీసీ మెటా 0.0072 ఉన్నప్పుడు బై చేసాము సార్. మీరు కూడా ఇందాక సార్ మాట్లాడిన సార్ పేరు ఏం పేరు సార్? మీ పేరు చెప్పండి సార్. ఇందాక మీరు క్వశ్చన్ వేశారు కదా, ఆ సార్ మీరు నాకు పేరు చెప్పండి సార్. చూడలేదు కదా, స్క్రీన్ షేర్లో ఉన్నాను అడుగుతున్నాను సార్. చెప్పండి సార్, మీ పేరు సార్? సార్ మీ పేరు? సార్ ఆకాష్. ఆకాష్ సార్. ఓకే, ఆకాష్ సార్. మేము మొన్న ఏం చేసామంటే సార్, మనకి పోయిన నెల అంటే 6వ నెల 23 తారీఖు నాడు ఈ 0.0073 సంథింగ్ మేము చూసాం సార్ పీవీసీని. 0.00 ఇక 96 ఉంది కదా సార్, ఆ 96 జాగాలో 73 మేము చూసాం. 73 అండ్ 72.5 మేము చూసాము. అక్కడ మేము 1 lakh పీవీసీ మెటా బై చేసాం సార్. 1 lakh పీవీసీ మెటా బై చేసాం సార్ అక్కడ. ఇది అదే మళ్ళీ 24 తారీఖు నాడు 0.9293 చూసాం. 9394 చూసాం సార్. ఎప్పుడు? 24 తారీఖు నాడు జూలైలో. నేను ఇందాక చెప్పింది జూను 24 తారీఖు నాడు, 23 తారీఖు నాడు 0.72 చూసాం. ఆ రోజున మేము 1 lakh పీవీసీ మెటా బై చేసాం. కరెక్ట్గా 31 రోజుకు 32వ రోజుకి అది 0.9394 వరకు వెళ్ళింది సార్. అక్కడ ఆ 1 lakh పీవీసీ మెటాని మేము సేల్ చేసాం. ఓకే సార్, ఆ 1 lakh పీవీసీ మెటా మేము సేల్ చేసాం. సో ఇందులో మాకు ఎంత బెనిఫిట్ వచ్చింది అంటే $100 బెనిఫిట్ వచ్చింది సార్. అంటే 1 lakh కాదు సార్, అక్కడ మేము 1 lakh పెట్టినట్టే కదా. అంటే దగ్గర దగ్గర రూపీ కూడా 1 lakh పెట్టినట్టే. మేము ఎగ్జాంపుల్ కొద్దిగా తక్కువ అనుకోండి, బట్ 1 lakh పెట్టాం కనుక మాకు ఏమైంది, సో జస్ట్ 31 నుంచి 32 డేస్లో ఈ 1 lakh గాను మేము $100 ఎక్స్ట్రా తీయగలిగాము పీవీసీ మెటా. బట్ మీరు ఇప్పుడు క్యాల్కులేషన్ చేయొచ్చు. 2 lakh అయితే ఎంత వరకు వెళ్తుంది మనకు అంటే 2 lakh అంటే ఖచ్చితంగా $200, 3 lakh అంటే $300. అదే సేమ్ పీరియడ్, టైం పీరియడ్ వచ్చి సేమ్.
$1,000 అంటారా సార్ మీరు, లేకపోతే పీవీసీ 1 లాక్ అంటారా? మేము పీవీసీ 1 లాక్ అన్నాను. పీవీసీ 1 లాక్ మేము చేసాము. అదే పీవీసీని మళ్ళీ మేము ఆ వాల్యూ పెరిగిన తర్వాత సేల్ చేసాము. ఇన్ బిట్వీన్ మధ్యలో మాకు ఎంత బెనిఫిట్ వచ్చిందంటే, మా పీవీసీ మెటల్ మాకే ఉన్నాయి, మళ్ళీ $100 ఎక్స్ట్రా ఈ రేటు పెరిగినందున మేము $100 తీసుకోవడం జరిగింది ఎక్స్ట్రా. నైస్ సార్, సూపర్ సూపర్. ఎస్ సార్, ఇది సార్ అంటే సిచ్యువేషన్ వచ్చింది కనుక చెప్పడం జరిగింది. అంటే ఇది ఆల్రెడీ మేము ఇక్కడ కూడా. ఓకే సార్. అది ఎందుకంటే సార్ ఇక మనకు బిఎంబి లకు మనకు ఉపయోగపడుతుంది, రీఫార్మింగ్ చేయొచ్చు మనం అట్లా. ఎస్ సార్, అదే కదా సార్ మేము కూడా ఇక్కడ ఆలోచించేది చెప్పేది కూడా అందుకే అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూసారా మీరు, నేను స్టార్ట్ మనం గడగడకి పెట్టే వాళ్ళు ఒకసారి $100 చేసుకొని కొద్దిగా 5% ఒక 5 రేట్లు పెరగగానే అమ్మేసినా గానీ మనకు $2 నచ్చ గానీ వారం కన్నా లేకపోతే 2 వారాల నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది మంచిగా. కరెక్ట్ సార్. అట్లీస్ట్ మనం సార్ మీరు ఇది ఒకటి నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. $1 $2 మీరు సెల్లింగ్ బై చేయొద్దు, సెల్లింగ్ బైయింగ్ చేయొద్దు. అట్లీస్ట్ అబౌట్ $10 సార్. మనకు ఆ బెనిఫిట్ $10 బెనిఫిట్ చూసుకొని చేయండి. ఈ $10 బెనిఫిట్ చూసుకున్నా కూడా ఏమవుతుందంటే మళ్ళీ మనకు ఒక 20, 45, 50 సెంట్ అంటే $1/2 వరకు ఇన్ బిట్వీన్ మనకి బిఎన్బి రూపంలో కట్ అవుతుంది అనమాట. అందుకని మనము లాభాన్ని $10 అంటే ఇప్పుడు అంటే అందాకంటే ఒక $100 చేయాలి సార్ మరి. ఇప్పుడు మీరు క్యాల్కులేషన్ వేసుకోవాలా, మీరు క్యాల్కులేషన్ వేసుకోవాలా. ఇప్పుడు నేను మన ముద్ద ఎంత ఎక్కువ ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది సార్. ముద్ద అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది. ఓకే సార్, ఓకేనా. సో ఎందుకంటే ఇప్పుడు మనము ఏదైనా కూడా మనకు మెయిన్ ముద్ద ఎంత ఉంటుందో దాన్ని బట్టే ఇది ఉంటుంది అనమాట. సో అక్కడ మేము 1 లాక్ పెట్టాం కనుక ఎంత గాలికి ఎంత చెట్టుకు అంత గాలి. సో చూడండి సార్, ఇక్కడ ఇప్పుడు ఒకటి కనబడుతుంది. ఇక్కడ ఇది డిఓజి అనేది కనబడుతుంది. ఇక్కడ ఇది ట్రేడింగ్ నడుస్తుంది ఆల్రెడీ. ఇక్కడ గ్రీన్ కలర్ లో ప్రెస్ అవుతుంది. సో అక్కడ పర్సెంటేజ్ ప్రకారం చూస్తే ఆ బ్రాకెట్ లో ప్లస్ 10.81% జరుగుతుంది అక్కడ. అవునా సార్? ఆ బ్రాకెట్ లో చూడండి మీరు, గ్రీన్ కలర్ ఇక్కడ ప్లస్ 0.5377 అంటే ఆ 10% అంటే 100 పెడితే 10% అంటే $10 వస్తుంది. అక్కడ 200 పెడితే $20 వస్తుంది. 300 పెడితే 10% అంటే $30 వస్తుంది. $1000 పెడితే 10% $100 వస్తుంది. అంటే ఇక్కడ ఈ ముద్ద, నీ ముద్ద ఎంత ఉంది దాన్ని బట్టి ఉంటుంది సార్. క్యాపిటల్ మెయిన్ సార్ ఇక్కడ. రైట్, మెయిన్ ముద్ద అంటే క్యాపిటల్ మెయిన్ అనమాట. రైట్. ఇప్పుడు 100 పెడితే $10 వస్తుంది సార్. 1000 పెడితే 100 వస్తుంది అంతే. అదే 10,000 పెడితే 1000 వస్తుంది. 1000 వస్తుంది. లక్ష అంతే సార్ అంతే. ఓకే సార్. ఎస్ సార్. ఇది సార్ అక్కడ కూడా మనం పీవీసీలో కూడా అలాగే మనం చేసుకోవచ్చు, ఇక్కడ కూడా అలాగే అర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే దేని మీద ఆధారపడి ఉంటాయంటే మనం మెయిన్ ముద్ద మీదనే, అంటే క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఉందో అక్కడనే ఆధారపడి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగా పీవీసీలో సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఈ చిన్న ఫ్లక్చువేషన్ లో $100కి $50కి మీకు పెద్దగా బెనిఫిట్ కనిపించదు, అవుతుంది కానీ పెద్దగా కనిపించదు అనమాట బెనిఫిట్. ఇక్కడ ఈ 100 మీరు మాట్లాడిన కదా, దాన్ని $1000 వేసారనుకోండి ఎగ్జాంపుల్, ఈ చిన్న ఫ్లక్చువేషన్ లో కూడా మీకు $20 లేదా $10 $5 కనబడుతుంది. అదే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన లెక్క ప్రకారం ఇప్పుడు పీవీసీ మెట ఇంకొద్దిగా తగ్గిన తర్వాత తీసుకున్నారో, లేకపోతే ఇప్పుడు తీసుకొని కొంచెం ఎక్కువ ఏదాకా ఉంచుకుంటే అట్లా మీకు బెనిఫిట్ వస్తుంది. ఓకేనా సార్? ఎస్ సార్. సో ఇది మనము ఈ విధంగా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ డే పార్ట్నర్స్. మీటింగ్ లో కూడా ఎక్చుంటి అప్పుడప్పుడు డౌట్స్ వస్తే జరా క్లియర్ అవుతుంది మనకు. అవును సార్, అదే కదా సార్, మనము ఇక్కడ మనం ఉన్నది కూడా తెలుసుకోవడానికే కదా సార్. ఇప్పుడు లేకపోతే మేము ఏదో మాట్లాడుతాం మేము వినడానికి కాదు. సో మనం ఇక్కడ అందరం కూడా గెట్ టుగెదర్ అయింది. సో పరస్పరంగా మాట్లాడుకుంటూ మనం ఏ విధంగా ముందుకెళ్ళాలా,
అనేది ఇక్కడ మనము మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలా మాట్లాడితే ఇక్కడ మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ సార్. ఇక్కడ కన్వర్ట్ గా సార్ కంపైర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, తగ్గేది లేదంటుంది పీవీఎస్ మీడియా. ఇక్కడ చూడండి సార్, పీవీఎస్ మీడియా ఇది. ఓకే ఓకే, ఆరెంజ్ కలర్ వచ్చేసి బీటీసీ. గ్రాఫ్ చేంజ్ అయింది సార్. ఇప్పుడు గ్రాఫ్ ఆ విధంగా వెళ్ళట్లేదు. సో ఇక్కడ బీటీసీ ఇక్కడ మధ్యలో తగ్గలేదు, బట్ పీవీసీ పెరిగింది. తర్వాత పీవీసీ కూడా ఇక్కడ బ్లూ కలర్ లో ఇక్కడ తగ్గింది, బట్ ఇక్కడ బీటీసీ తగ్గలేదు. సో అప్పుడు కొంచెం మనం ఊకే రోజు మధ్యాహ్నం పెరిగింది అవును సార్, 95 నుంచి 97 కి వచ్చింది మధ్యాహ్నం. తర్వాత డౌన్ అయింది. అలాగే సార్, ఓకే ఓకే. సో అందరం మనం ఊకే ప్రతిసారి మన క్యాండిల్ని చూస్తున్నామని చెప్పేసి ఇలా వస్తుంది. 7 days ప్రకారం చూస్తే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది చూడండి సార్. ఎస్, ఒక 1 month, ఓకేనా, 1 hour. సో 1 hour చూసుకుంటే అది వేరే ప్లేస్లో ఉంది, ఇది వేరే ప్లేస్లో ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనము ఇది చేంజ్ చేయాలి. ఇక బీటీసీ జావాలో మనం వేరే పెట్టుకుందాం. ఇథేరియం చూద్దాం సార్. ఇథేరియం కొద్దిగా ఓకే. సో ఎనీవే ఇవన్నీ మనము ఆ రోజు చూస్తున్నాం. అంటే ఒకదాని గురించి మనం పదే పదే మాట్లాడుకున్నప్పుడు సో బిఎన్బి కొద్దిగా సిమిలారిటీగా వెళ్తుంది సార్. ఓకేనా, మళ్ళీ అనొద్దు దానికి దీనికి ప్రైజ్ ఏంటి సార్ కనెక్షన్ అనొద్దు. గ్రాఫ్ చూస్తున్నాం అంతే, అంటే బిజినెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది చూస్తున్నాం అంతే అక్కడ. సో ప్రెసెంట్ బిఎన్బి వచ్చేసి $810 ఉంది. చాలా హై పిక్చర్ నడుస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం బుల్ రన్ నడుస్తుంది సార్. బుల్ రన్ ఏమంటారు సార్ దీన్ని? బుల్ రన్ అంటే ఏది చూసినా పైకి పాకుతుంది, అంటే పైకి వెళ్తూనే ఉన్నాయన్నమాట. దాన్ని మనం బుల్ రన్ అంటాం. సో ఇక్కడ P2P INR వచ్చేసి చూడండి సార్, ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు ఈరోజు? 84.3. 1 minute సార్. ఇక్కడ సో సరే సార్, కొద్దిగా బయట ఉన్నాను. ఓకే, ఎనీవే సో ఈ విధంగా మనకు ఇప్పుడు ఎక్కడ ఉన్నాం సార్? ఏదేమైనా ఇప్పుడు కొద్దిగా సెన్సర్ అయిపోయింది, నెట్వర్క్ ఇష్యూ అయ్యి. ఓకే, సో ఎక్కువ ఏంటంటే ఇక్కడ చాలా మంచి సార్. ఓకే, ఓకే, స్క్రీన్ అవుతుందా సార్? బిఎన్బి చూడండి సార్. బిఎన్బి వావ్, మంచి అంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళిందా సార్ ఈరోజు? 814. లేదు సార్, అంతకు ముందే వెళ్ళింది సార్. ఆల్ టైమ్ హైకి 860 దాకా వెళ్ళింది. 860 దాకా వెళ్ళింది సార్. ఓకే ఓకే ఓకే. సో ఎక్కడ చూద్దాం, అక్కడికి ఎందుకు వెళ్ళాం మనం? ఏనే ఉన్నాం కదా సార్ మనం. ఓకే ఓకే, ఇక్కడ చూడొచ్చు సార్ మనము. ఈ రోజు కూడా చాలా ఫ్లక్చుయేషన్ జరిగింది కదా సార్? చూడండి సార్, ఇక్కడ బాగా జరిగింది సార్. ఇందాకడికే చాలా ఫ్లక్చుయేషన్ డౌన్ అయ్యి మళ్ళీ పెరిగింది మళ్ళీ. చూడండి సార్, ఇది అంటే 24 hours క్యాలిక్యులేషన్ చూపిస్తుంది. అంటే నిన్న ఈ సమయానికి మేబీ కొద్దిగా అటు ఇటు 771, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో 813 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు లైవ్ లో 811 అనేది మనం చూస్తున్నాం. ఓకే, సో పబ్లిక్ ఇప్పుడు సార్ అడిగిన క్వశ్చన్ లెక్క ప్రకారం ఏంటంటే
సో వాళ్ళ ముద్ద ఇప్పుడు ఇక్కడ మనమంటే మనలో కూడా చాలా మంది ఉన్నారు. సపోజ్ ఈ 771 రౌండ్ ఫిగర్ 770 అనుకోండి. సో ఆ రౌండ్ ఫిగర్ 810 అనుకోండి. ఒక్కటి కొనుక్కొని పెట్టుకున్నా కూడా అక్కడ 770 ఇక్కడ 813 అంటే $13 సార్ మనం ఎర్న్ చేసినట్టు. ఒకవేళ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే సార్ $40 సార్. సారీ సార్, చూసా సార్. ఒక్క బిఎన్బి తీసుకొని పెట్టుకుంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి అంటే 800 అంటే దగ్గర ఎంత సార్, 80,000 రూపాయలు వేసుకోవచ్చు. అంటే కొద్దిగా అటు ఇటు అవుతుంది కానీ 80,000 రూపాయలు పెట్టుకుంటే మీరు 4,000 రూపాయలు సంపాదించవచ్చు. అట్లా అని చెప్పేసి మరి తగ్గితే ఎట్లా అంటే అవును అట్లా ఉంటుంది. మరి రెండుగా ఉంటుంది. ఎక్కడ ఏ బిజినెస్ చేసినా కూడా మరి రెండుగా ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్. సో దాన్ని మనము చూసుకొని పోతేనే మరి దాన్ని ఏం జరుగుతుంది మార్కెట్ ఇప్పుడు నేను కొంటున్నాను కరెక్ట్, ఇది కరెక్టా కాదా. సో దానికి 2 రోజుల ముందు ఇది ఏం జరిగింది, 3 రోజుల ముందు ఏమైంది, మరి ఫ్యూచర్ కొంచెం ఏం కాబోతుంది, ఇవన్నీ మార్కెట్ని తెలుసుకొని ఓకే అవును నిజంగానే ఇది పెరిగేలా ఉంది నీకు అనిపించింది అనుకో, ఒక్కటి కొనడు. అంటే నేను చెప్పేది పబ్లిక్ సంపాదించుకున్న వ్యక్తి ఒక్కటి కొనడు. $40 అతనికి ఏమవుతుంది, పెద్ద ఏం ఫరక్ ఏం పడదు. 40 రూపాయలు, 4,000 రూపాయలు. తను ఏమనుకుంటా అంటే నేను 40,000 సంపాదించాలి అంటే ఏం చేయాలి సార్, ఒకటి జాగ్రత్త 10 కొనాలా, 10 బిఎన్బిలు కొనాలి. అంటే 8×10 అంటే 8 లక్షలు పెట్టాలా. 8 లక్షలు పెడితే 40,000 రూపాయలు తీసాడు ఒకరోజు. అట్లా ఈ విధంగా మన క్యాపిటల్ మీద ఆధారపడి ఉంటాయి అనేది దీన్ని కూడా చూసుకోవచ్చు. ఈవెన్ అక్కడ పీవీసీ మీటర్ ఇందాక మనం చూసుకున్నాం, సేమ్ అక్కడ కూడా అంతే. మెయిన్ ముద్ద నువ్వు ఎంత పెడితే అంత, మెయిన్ క్యాపిటల్ అమౌంట్ ఎంత పెడితే అంత సంపాదించుకుంటావు. సో అలాగే ఇక్కడ కూడా. సో అక్కడ మనం అక్కడ ఏం చేయాలంటే అక్కడ ఉంది మనకు, ఇక్కడ కూడా సంపాదించాలంటే ఇక్కడ కూడా మనకు ఉన్నది. ఓకేనా, అది కాకుండా ఇదే కాదు. సో ఈ విధంగానే మనము ప్రతిదీ ఈ మన ఇది కాయిన్ మార్కెట్ గ్యాప్లో చెక్ చేసుకోవచ్చు. చూడండి సార్, మనము వైన్ అనే కాయిన్ కూడా చూసాం. అది 0.177706 వరకు కూడా వెళ్ళింది, అంటే హైయెస్ట్ అది. ఓకే, సో ఈరోజు ఫ్లక్చుయేషన్ చూసుకుంటే కూడా 0.1314 అండ్ 0.1019. సో ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే మార్కెట్ని మనం తెలుసుకున్నప్పుడు ఏదైనా కూడా మనము ఎందులో అయినా కూడా రాణించగలుగుతాం, లేకపోతే ఎక్కడ రాణించలేము సార్. ఇక్కడ ఇదే కాదు. సో మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే మా ఎదురుగా వేరే ఒక కాయిన్ వచ్చింది, అది చాలా హై పిచ్లోకి వెళ్ళిపోయింది, నేను పీవీసీలో ఉన్నాను, ఇది ఇంకా ఇన్నే ఉంది మనం అనిపించవచ్చు. బట్ ఇక్కడ అదే ఆగిందని చెప్పేసి మనం ఆగుతున్నట్టు లెక్క. మనం ఆగకూడదు. మనం నెక్స్ట్ ఏం చేయాలా, ఓకే, మనం నెక్స్ట్ ఏం చేయాలా, ఈ విధంగా మనం మార్కెట్ తెలుసుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని ఒక మార్కెట్లో మనం ఉన్నాం, ఆ మార్కెట్ 100% సక్సెస్గా వెళ్తుంటే ఎన్ని సంవత్సరాలు దాని ఏమన్నా ఉందాం. సో అప్పుడప్పుడు యూటర్న్ కొన్ని మనం చూసుకుంటూ ఇంకా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలన్న ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది సార్. ఓకేనా, సో ఇదంతా మార్కెట్. ఈ మార్కెట్ని మనం చూసుకుంటూ మీరు వెళ్తే ఎక్కడ ముందుకెళ్ళాలా, ఎక్కడ యూటర్న్ తీసుకోవాలా, ఎక్కడ ఏంటనేది కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ దట్ అప్కమింగ్ ఫస్ట్ లిస్టింగ్ 2025 ఆగస్ట్. లిస్టింగ్ అంటే రాబోయే ఏదైతే కొత్తగా వస్తున్నాయి కదా, రాబోయేటివి కూడా మరి వాళ్ళు కొన్ని డేట్లు ఇచ్చారు, కొన్ని ఏమో ఈ సంవత్సరంలో వస్తాయి. చూసారా, ఎవ్రీ మంత్ మరి 10-20 కాయిన్స్ కొత్త వస్తూ ఉంటాయి అన్నమాట. సో బిజినెస్ చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఆగస్ట్ 2 తారీఖు వస్తుందంట ఇది. ఏది ALO ఓలా ఎక్సిబిటీ అని. నెక్స్ట్ ఇంకోటి TOWNS డార్క్ అంట, మోన్, BAS, INK, VULT, AST, SUP. సో ఇవన్నీ రాబోతున్నాయి అనమాట. అప్కమింగ్ అని చెప్పి రాశారు కదా.
సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మార్కెట్. సో రీసెంట్లీ యాడ్ అయిన ఇవి, దాని యొక్క 24 hours వాల్యూ ఏంటి, ఏం కథ, ఇది కూడా చూసుకోవాలి. ఓకే, ఇలా కూడా చూసుకోవచ్చు. టాప్ గెయినర్స్లో 24 hours ఎంత గెయిన్ చేసినాయి అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. కొన్ని తర్వాత టాప్ లూజర్స్. సో మార్కెట్ తెలుసుకుంటే ఏంటంటే సార్, ఇక్కడ ఒకటి మీకు చెప్తాను. మార్కెట్లో ఎలా ఉంటుందంటే కొన్ని మార్కెట్లో ఇది తగ్గింది కదా, టాప్ లూజర్స్ అంటే లాస్ అయినాయి. లాస్ అయినా కూడా డబ్బులు సంపాదించు. ఇక్కడ టాప్ గెయినర్స్ అంటే లాభ పడ్డా కూడా మనీ సంపాదించవచ్చు మార్కెట్లో. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది దానికి కొంచెం ట్రైనింగ్ అవసరం ఉంటుంది అనుకోండి. బట్ ఏమంటాం కదా, అది పడినా నువ్వు మనీ సంపాదించవచ్చు, అది లేచినా, అది పైకి అయినా కూడా మనీ సంపాదించవచ్చు. ఎలాగంటే ఇక్కడ చూడండి సార్, ఇది ఇక్కడ మీకు సరిగ్గా కనబడదు. ఎగ్జాంపుల్ చూసుకుంటే బిఎన్బి అనుకుందాం. ఇక్కడ పబ్లిక్ ఏం చేస్తా అంటే ఇక్కడ బెట్ చేస్తారు సార్. బెట్ అనొచ్చు దీన్ని. బట్ బెట్టింగ్ అనేది కరెక్ట్ కాదు, అలా చేయకూడదు, తెలుసుకొని చేసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ పబ్లిక్ ఏం చేస్తారంటే సార్, ఇక్కడ వీటి పేర్లు ఉంటాయి కొన్ని. ఈ రెడ్ కలర్ ఏంటిది, ఈ గ్రీన్ కలర్ ఏంటిది అనే కొన్ని పేర్లు ఉంటాయి వీటికి. ఇది ఎందుకు కిందికి వచ్చింది, ఎందుకు మీదికి ఏంది అనేవి కూడా కొన్ని ఉంటాయి ఇక్కడ. సో ఇదే విధంగా నీ బెట్టింగ్ అంటే నీ యొక్క ఆలోచన నువ్వు నేర్చుకొని, నీ యొక్క మైండ్ సెట్ నువ్వు ఒక నాలెడ్జ్ తీసుకొని ఇక్కడ తో హై పిచ్కి వెళ్ళిన తర్వాత మరి కిందికి రావాలన్న రూల్స్ లేదు, కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా పైకి వెళ్ళాలన్న రూల్స్ కూడా ఇక్కడ లేదు. అంటే ఇది తెలుసుకొని నువ్వు నీ లెక్క ప్రకారం ఇప్పటి నుంచి వెళ్ళి ఇది ప్రైస్ తగ్గే అవకాశం ఉందని నువ్వు ఇక్కడ దీన్ని ఈ క్రిప్టో భాషలో ట్రేడింగ్ అంటారు. ఖచ్చితంగా తగ్గుద్ది అంత ఎనాలిసిస్ చేసిన తర్వాత నీకు ట్రైనింగ్ ఉండి చేసుకున్న తర్వాత ఇక్కడ తగ్గుతుంది అన్నప్పుడు నువ్వు ఇక్కడ ఓపెనింగ్ కరెక్ట్గా తీసుకొని తగ్గుతుందని చెప్పేసి నువ్వు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే, ఓపెన్ చేస్తే, అది నిజంగా తగ్గితే అంటే దాని కాయిన్ రేట్ ఏమో పడిపోతుంది, నీకేమో ఇక్కడ మనీ వస్తుంది. అక్కడ కాయిన్ రేట్ ఏమో పడిపోతుంది, నీకు ఇక్కడ మనీ ఎర్న్ అవుతుంది, నీ యొక్క డాలర్ అనేది ఎర్న్ అవుతుంది ఇక్కడ. బట్ ఇక్కడ కొన్నిసార్లు నీ ఎనాలజిస్ట్ రాంగ్ అయితే, నువ్వు ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు తగ్గుతుందని పెట్టినావు, అనుకోకుండా నీ అంచనా రాంగ్ అయింది. అక్కడ నీకు ట్రైనింగ్ సరిగ్గా లేదు, నీకు తెలియదు మార్కెట్ గురించి, బట్ అది అనుకోకుండా అప్పు వెళ్తుంది. అయితే అక్కడ నీ ముద్ద ఏదైతే ఉందో, ఇందాక మనం క్యాపిటల్ అమౌంట్ ఏదైతే పెట్టావో, సపోజ్ ఒక రౌండ్ ఫిగర్ $100 వేసుకుంటే, సో నీకు ఈ డాలర్ అక్కడ మైనస్ అవుతూ పోతూ ఉంటుంది. మొత్తం ఒకేసారి వెళ్ళిపోతూ, బట్ మైనస్ అవుతూ పోతూ ఉంటుంది మెల్లగా వెళ్తే. లేదంటే కొన్నిసార్లు ఇక్కడ కదులుతుంది చూడండి, నేను ఇక్కడ మీరు లైవ్లో చూస్తున్నారు, అది కొద్దిగా అటు ఇటు కదులుతుంది. కొన్ని ఎలా ఉంటాయంటే సర్రున ఒక కళ్ళు మూసుకొని తెరిసేలోగా కూడా పైకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే నేను 100 పెట్టాను కదా, ఒక $10 అయిన తర్వాత కట్ చేసుకుందాం, 20 అయినా పోయినా పర్లేదు, 50 అయినా పర్లేదు, నేను క్లోజ్ చేస్తానంటే ఆ ఛాన్స్ కూడా నీకు దొరకదు. ఓకే, ఆ ఛాన్స్ కూడా నీకు దొరకదు. నీ అంచనా రాంగ్ అయింది అక్కడ. నువ్వు అయితే పెరుగుద్దని నువ్వు ట్రేడ్ చేసావు, అయితే నువ్వు తగ్గుతుంది, లేదా తగ్గుతుందని చెప్పేసి నువ్వు ట్రేడ్ చేసావు, లేదా అది పెరుగుతుంది, అంటే ఉల్టా అయింది, నీకు అంచనా ఉల్టా అయింది. సో అలాంటి టైంలో కొన్నిసార్లు ఏమో నువ్వు చూస్తూ ఉంటే కనుక పర్వాలేదు, నా $10 నువ్వు 100 పెట్టావు, 10 అయినా పర్లేదు, 20 అయినా పర్లేదు, 30 అయినా పర్లేదు అనుకుంటే ఓకే, అది నువ్వు లైవ్లో చూస్తే ఇంటర్వ్యూ క్లోజ్ చేసుకుంటే అది ఓకే అవుతుంది. అదర్వైజ్ అది మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నువ్వు దాన్ని ఎక్కడ క్లోజ్ చేయాలనుకుంటున్నావు అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. బట్ అది అది ఏంటంటే పూర్తిగా నీకు ఒక ట్రైనింగ్ అవసరం ఉంటుంది, దానికి ఒక టైం పడుతుంది. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలా కూడా మనీ అనేది పబ్లిక్ ఎర్న్ చేస్తారు. ఇప్పుడు ఇందాక ఎలాగైతే మనం పీవీసీ మెటాలో, సపోజ్ ఇప్పుడు మనం అనుకున్న పీవీసీ మెటాలో తగ్గుతుందని చెప్పేసి, లేదా ఇది ఖచ్చితంగా పెరుగుద్దని చెప్పేసి నువ్వు 10 లక్షలు పెట్టి తీసుకున్నావు అనుకోండి. ఇప్పుడు మంచి మాటలు విన్నారు మీరు ఇక్కడ. ఎగ్జాంపుల్ 95 ఇప్పుడు ఏదైతే ఉందో
95 సంథింగ్ 0.00 95 ఉంది అని చెప్పేసి నా మాటలు మీకు మంచిగా అనిపించా, లేకపోతే వేరే ఎవరైనా చెప్పావు, మీరు పీవీసీ మెడలో మనం ఇన్ని రోజులు ఉన్నాం కనుక దీని గట్టి నమ్మకం కనుక, సో ఈ 95 ఉన్నా పర్లే అని చెప్పేసి నువ్వు ఒక 10 లక్షలు పెట్టి తీసుకొచ్చావు, పెట్టుకున్నావు, ఇప్పుడు కొనేసావు. నువ్వు చూస్తున్నావు 1 రూపీ ఎప్పుడైతే, లేకపోతే 1.5 రూపీస్ ఎప్పుడైతే, లేకపోతే 2 రూపాయలు ఎప్పుడైతే. ఎగ్జాంపుల్ రౌండ్ ఫిగర్ 1 రూపాయ తీసుకుందాం. 1 రూపాయి ఉన్నప్పుడు తీసుకున్నావు, నా మాటలు విన్నావు, లేకపోతే ఇంకొక విన్నావు, 10 లక్షలు తీసుకొచ్చి పెట్టేశావు. 2 రూపాయలు ఎప్పుడైతే అని చూస్తున్నావు. దాని అర్థం ఏంటి? 2 రూపాయలు అయితే ఏమైతే సార్ 10 లక్షలు వస్తాయి. కానీ నువ్వేమనుకుంటున్నావు, 2 నెలలోనే అవుతుంది అనుకున్నావా? అనుకొని ఉంటావేమో, అనుకొని నీ దగ్గర మనీ ఉంటే పర్వాలేదు, నీ మనీ అయితే ఓన్ మనీ అయితే పర్లేదు, అది కూడా ఎక్స్ట్రా మనీ అయితే పర్వాలేదు. బట్ ఫ్యామిలీని కూడా అందరి నుంచే సర్వైవ్ చేసే ఉంటే కష్టం, అలా చేయకూడదు. నువ్వు అనుకునే 2 నెలలు 3 నెలలు అయితే కావచ్చు, నా 10 లక్షల నేను 10 లక్షల రూపాయల అంటే 10 లక్షల రూపాయల పీస్ నేను కొనుక్కున్నాను, అది 2 రూపాయలు అయితే 20 లక్షలు అవుతుంది, నాకు ఎగ్జాక్ట్లీ 10 లక్షలు వస్తాయి కదా ఎక్స్ట్రా, నా 10 లక్షలు నాకు రాగా నా 10 లక్షలు ఇంకా ఎక్స్ట్రా వస్తాయి కదా అని చెప్పేసి 2 to 3 మంత్లో నాకు వచ్చేస్తుంది అని చెప్పి నువ్వు తీసుకున్నావు అనుకో ఎగ్జాంపుల్. బట్ అది ఏమైంది అనుకోకుండా ఇంకా ఇందాక 0.700 ఇక 9 ఇక్కడ 7 అయింది అనుకోండి, నీ మనీ ఏమవుతుంది అక్కడ? మైనస్ అవుతుంది. బట్ మైనస్ అవుద్ది కానీ నీ యొక్క పీవీసీలు అలాగే ఉంటాయి, కానీ దాని వాల్యూ తగ్గుతుంది, నువ్వు కొనుక్కున్న వాల్యూ తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది? నీకే మనీ అవసరము, నువ్వేమో 2 నెలల్లో 3 నెలల్లో ఇది 2 రూపాయలు అవుతుంది అనుకున్నావు, 1 రూపాయి ఉన్నప్పుడు కొనుక్కున్నావు. బట్ అనుకోకుండా అది 2 రూపాయలు కాదు సార్, 1 రూపాయి ఉన్నప్పుడు నువ్వు కొన్నావు, అది 70 పైసలు 80 పైసలు 50 పైసలు కూర్చుంది. ఇలా కూడా జరుగుతుంది ఎక్కడైనా. బట్ ఇక్కడ దీని అర్థం ఏంటంటే నీకు టైం, ఇక్కడ పేషెన్సీ అవసరం ఉంటుంది ఇక్కడ. బట్ పేషెన్సీ తర్వాత మనం అన్నీ చెప్తే బాగుంటుంది. నీకు పైసలు అవసరం కదా, నీకు పైసలు అవసరము, ఎందుకంటే నువ్వు ఉన్నదాన్ని తీసుకొచ్చి పెట్టావు. ఇక్కడ నీ దగ్గర ఉన్నాయి 10 లక్షలు, ఆ 10 లక్షలు తీసుకొచ్చి పెట్టావు. అటువంటి టైంలో ఏం చేయాలా? నీ దగ్గర 10 లక్షల అమౌంట్ ఉంటే, నీ అన్నికెళ్ళి ఫ్యామిలీ సర్వైవ్ కావాలనుకుంటే 5 లక్షలు పెట్టుకో. సో మిగతా 5 లక్షలకి ఇక్కడ ఈ 5 లక్షలకి నీకు అనుకున్నది జరగకపోతే ఇక్కడ ఓపిక పట్టచ్చు, అనుకున్నది జరుగుతుందేమో 5 లక్షల రూపాయలు వస్తాయి పీవీసీలో. అది నువ్వు అనుకున్న సమయంలో పెరుగుతాయి. ఒకవేళ పెరగకపోతే దగ్గర ఇంకో 5 లక్షలు ఉన్నాయి కదా, దాంతో నువ్వు ఫ్యామిలీ సర్వైవ్ అవ్వు, టెన్షన్ పడకు, మైండ్ సెటప్ నాకు ఉన్నప్పుడు అయ్యేలాగా రేపు పెరుగుతుందని చెప్పేసి నాకు నమ్మకం ఉంది అనుకొని మంచిగా చేసుకో. లేకపోతే అన్నీ తీసుకొచ్చి పెడితే మాత్రం అటు టెన్షన్లో పడతావు, డబ్బు ఉండదు. సో ఏమవుతుంది సార్, మనిషి టెన్షన్లో పెడితే ఏమవుతుంది? ఇంటర్నల్లీ డిసీజ్ అవుతుంది. అంటే ఏమంటావు అర్థం చేసుకోండి, రోగాలు వస్తాయి టెన్షన్ తీసుకుంటే. సో లోపల నువ్వే మదన పడతావు అనమాట, ఏం చేయాలా, ఇది ఇలా జరుగుతుంటే ఇలా జరిగింది, అక్కడనేమో నీకు ఫ్యామిలీకి ఇంట్లో డబ్బులు అవసరం పడుతున్నాయి, అటు అక్కడ ఇలాగపోతున్నావు, ఇక్కడ ఇది తగ్గిపోతా ఉంది రోజు పీవీసీ రేటు, నువ్వు పీవీసీ కావచ్చు, ఇంకో కరెన్సీ కావచ్చు, నువ్వు పెరుగుతావు అనుకున్నావు, ఆ టైంలో తగ్గుతుంది. సో ఇలాంటివి కూడా ఉంటాయి సార్. సో అన్నిటికీ వీఆర్ రెడీ టు అంటే ఈ క్రిప్టో కరెన్సీలో మనం ముందుకెళ్తాం. అలాగే పీవీసీ మెటల్ కూడా అంతే. సో లేదంటే మాత్రం ఇక మరి కొద్దిగా లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టుకొని చేస్తే, సో అక్కడ ఏమవుతుందంటే ఈవెన్ 100 రూపీస్ సంపాదించినప్పుడు 5-10 రూపాయలు పోయినా కూడా 5-10 రూపాయలు పోయే అవకాశం ఉంటుంది, కానీ మరి నీకు ఆఫ్ లాస్ అవ్వడానికి ఉండదు అనమాట. నేర్చుకొని చేస్తే కనుక 100 రూపాయలు సంపాదించినప్పుడు 5-10 రూపాయలు పోతే అని చెప్పి ఖచ్చితంగా చెప్పట్లేదు నేను. అది కూడా మన ఎనాలజిస్ట్ కరెక్ట్ అయితే అది కూడా పోదు, ప్లస్సే, నో మైనస్. ఓకే, సో అందుకని చెప్పేసి ఏదైనా కూడా పీవీసీ కావచ్చు, నీకు ఇంకోటి కావచ్చు, అవగాహన అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అనేది మీకు చెప్పడానికి కొంచెం ప్రయత్నం చేశాను. ఓకేనా? సో మీకు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుంటే ఆ విధంగా మీకు అందుతుంది సార్. సో పీవీసీలో మనం రన్ అవ్వాలనుకుంటే పీవీసీలోనే రన్ అవ్వచ్చు, మిగతా ఇంకోటి కాకపోతే ఇంకోటి మార్కెట్ తీసుకుని మార్కెట్లో రన్ అవుతానంటే మార్కెట్లో రన్ అవ్వచ్చు. యాజ్ యువర్ విష్, ఏదైనా మీ చేతిలో ఉంటారనమాట. ఓకే సార్. సో మా టైం కూడా ఇంకొక 2 నిమిషాలు మాత్రమే ఉంది. వెల్కమ్ సార్. ఇంకెవరైనా మాట్లాడవచ్చు సార్. నేనే కంటిన్యూ మరి మాట్లాడుతూ వచ్చాను అనమాట. సో నెక్స్ట్ సార్, ఏంటి విషయాలు ఈరోజు సెషన్లో మీకు ఏమర్థమైందో తెలీదు. సో మీకు లైవ్లో చూపిస్తూ సో కొద్దిగా మీకు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేశాను నేను.
ఇక పీస్ మీట్ అప్డేట్ అంటారా, నేను కూడా మీ లెక్క ఎదురు చూస్తున్నాను. ఐ థింక్ సో మేబీ ఆగస్టు, నేను ముందు నుంచి అనుకుంటూ వస్తున్నాను. ఆగస్టులో రావచ్చేమో. ఆగస్ట్ అంటే ఎన్ని రోజులు సార్, రేపు నుంచి ఆగస్టే కానీ, అంటే ఈ 25 వచ్చే ఆగస్ట్ 25 అంటే ఒక నెల వీళ్ళకి రావచ్చేమో అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. సో పిలిచి అప్డేట్ అయితే లేదు, ఎందుకంటే తెలిసి చెప్పట్లేదు. మళ్ళీ రాజేష్ ఏదో అన్నారు కదా అని చెప్పేసి మరి అవును కదా ఖచ్చితంగా అని అనుకోవద్దు. సో నేను అనుకుంటున్నది విషయాన్ని మీకు గత 2 నెలలు, గత 3 నెలల నుంచి కూడా వస్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఓకేనా సార్? మరి కరెక్ట్గా టైం అయింది, ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు, ఇంకా లేదంటే మాత్రం మనం మరి ఎండ్ అవుద్ది సెషన్. సో ఎవరికి ఏం క్వశ్చన్ ఏం లేనట్టుంది, ఎవరు షేర్ చేసుకోవడానికి రెడీ లేరు. ఓకే సార్. సో టైం కూడా ఎగ్జాక్ట్లీ మరి మీ వాచ్లో 10:59 అయిందా, 10 గంటల 59 నిమిషాలు అవుతుంది. మనం మీటింగ్ టైం వచ్చేసి 11 లాస్ట్ కదా, ఒక నిమిషం. ఓకే, ఆ నిమిషం కూడా అయ్యింది. సో థ్యాంక్ యూ వెరీ పార్ట్నర్స్, అందరికీ నమస్తే. సో వచ్చిన వారికి, మాట్లాడిన వారికి కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తూ రేపు మళ్ళీ 9:40 నిమిషాలకు మీట్ అవుదాం. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. జై పీయూష్ మేటా. థ్యాంక్ యూ అలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. జై పీస్ మేటా, పీస్ మేట నవరెడ్డి. జై పీస్ మేట, పీస్ మేట నవరెడ్డి. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ నమస్తే.